భారతీయ సాంప్రదాయాలు కేవలం ఆచారాలు మాత్రమే కాదు, వాటిలో గొప్ప శాస్త్రీయ విజ్ఞానం కూడా ఉంది. ప్రతి పండగకు ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. అందులో ముఖ్యమైన పండగ సంక్రాంతి. ఈ పండగకు కల్లాపి చల్లడం నుంచి భోగి మంటలు, ముగ్గులు, గొబ్బెమ్మలు, నవధాన్యాలు, అప్పాల వరకు ప్రతి దాని వెనుక ఒక సైంటిఫిక్ కారణం ఉందంటున్నారు డాక్టర్లు. ప్రతి ఆచారం వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయని తెలిపారు. మరి సంక్రాంతి పండగ వెనుక ఉన్న శాస్త్రీయత ఏంటి, ఆచారాల వెనుక ఉన్న పరమార్థం ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ. వరుసగా 3 రోజుల పాటు జరిగే భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ. ఇంటి ముందు కల్లాపి చల్లడం, రంగురంగుల ముగ్గులు వేయడం, గొబ్బెమ్మలు, రకరకాల పిండి వంటలు చేసుకోవడం, భోగి మంటలతో ఘనంగా చేస్తారు ప్రజలు. పెద్దలు శాస్త్రాన్ని సాంప్రదాయంగా మార్చి మనకు అందించారని, ప్రతి పండుగ వెనుక ఒక పరమార్థం ఉందన్నారు డాక్టర్లు. సంక్రాంతి పండుగ సమయంలో సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి మారుతాడని, ఆ సమయంలో మన ఆరోగ్యం దెబ్బతినకుండా ఆచారాలు రూపొందించారని తెలిపారు ఆయుర్వేద డాక్టర్లు. సంక్రాంతి రోజుల్లో ఇళ్ల ముందు కల్లాపి చల్లటం ఆనవాయితీ. ఆవు పేడతో ఇంటి ఆకిళ్లల్లో అలుకు చల్లడంతో హానికరమైన కీటకాలను నశింపచేస్తాయన్నారు వైద్యులు. గోమయం భూమిలోని హీట్ రేడియేషన్ను తగ్గించి ఇంటి లోపల చల్లదనాన్ని కలిగిస్తుందన్నారు. పైగా సంక్రాంతి సమయంలో ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయటం కూడా శాస్త్రీయమే అన్నారు. ముగ్గుల్లో ఉపయోగించే బియ్యపిండి, చీమలు, పక్షులకు ఆహారంగా ఉపయోగపడతాయన్నారు. ప్రకృతితో మనిషి అనుసంధానం పెంచడమే దీని ఉద్దేశమన్నారు. రంగులు మన మెదడును పాజిటివ్ ఎనర్జీతో నింపుతాయన్నారు. భోగి మంటలతో చలిని తట్టుకోవడంతో పాటు గాలిని శుద్ధి చేస్తుందన్నారు ఆయుర్వేద డాక్టర్లు. సంక్రాంతి పండుగ అనేది పాడి పంటలతో వచ్చినది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఉత్తరాయణం వైపు వస్తుంది. దక్షిణాయనం నుంచి వాతావరణ మార్పు ఉత్తరాయణంకి మార్పుస్తుంది. ఈ సంక్రమణ దశ అని అంటారు. సంక్రమణ దశ అంటే ఇది ఋతువు మారుతుందని అన్నమాట. సో దీనిలో ఏంటంటే ఈ ఉత్తరాయణం నుంచి ఏమవుతుందంటే దినదినంగా మనకు ఉష్ణోగ్రతలు టెంపరేచర్ పెరుగుతుంటాయి. చలి నుంచి వేడి వైపుగా పోతుంటుంది. మనం ఇప్పుడు చలి బాగా ఉంది కాబట్టి చలిని తట్టుకొని బాడీని తగ్గించి జలుబు ఇవన్నీ తగ్గించడానికి లోపల నుంచి ఉష్ణోగ్రతలు పెంచడానికి కోసం ఈ మనకి నువ్వులు అనేది కంపల్సరీగా ఉంటుంది. సో ఈ పిండి వంటలు ఎక్కువగా ఉష్ణోగ్రతను పెంచడానికి, శరీర శీతలత్వాన్ని తగ్గించి పెంచడానికి పనిచేస్తాయి. స్పెషల్గా ఇది హార్వెస్ట్ పండుగ. పాడి పంటలతోటి పంటలు వచ్చి మనకంతా ఉంటుంది కాబట్టి సంతోషంగా ఉంటుంది. ఇది సంక్రాంతి సమయంలో వేసే ముగ్గుల మధ్యలో పెట్టే గొబ్బెమ్మలు వ్యవసాయ సంస్కృతికి ప్రతీక అన్నారు డాక్టర్లు. గోమయం మట్టిని పోషకంగా మార్చుతుందని, ఇందులోని సూక్ష్మజీవులు పంటలకు మేలు చేస్తాయని, దీంతో పర్యావరణాన్ని రక్షించే సాంప్రదాయం అన్నారు. గొబ్బెమ్మల చుట్టూ గడప వద్ద పెట్టే నవధాన్యాలు శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయన్నారు. ఋతుపవనాల మార్పుల సమయంలో మన ఆరోగ్యాన్ని కాపాడే నేచురల్ ఇమ్యూనిటీ బూస్టర్స్ ఇవే అన్నారు. సంక్రాంతికి ప్రత్యేకంగా చేసే అప్పాలు, అరిసెలు, పిండి వంటలు చలికాలంలో శరీరానికి కావలసిన శక్తిని, వేడిని ఇస్తాయన్నారు ఆయుర్వేద డాక్టర్స్. రంగవల్లులు, ఇంటికి గొబ్బెమ్మలు వేయటము, భోగి మంటలు వండించడం. భోగి మంటలు అంటే ఇదే చలి బాగా ఉంటుంది. చలిని తట్టుకోవడానికి అందరం కలిసి ఉండటం ఒకటి, మనలో ఉన్న చెడుని నాశనం చేసి మంచిని ఉద్భవించడానికి ఒక ప్రతీకగా ఉంటుందన్నమాట. పేడతో చల్లుతాం. ఈ పేడలో కూడా యాంటీ బ్యాక్టీరియా తత్వం, యాంటీవైరస్ తత్వం ఉంటుంది. క్రిమి కీటకాదులు ఇంట్లోకి ఎంటర్ కాకుండా నీట్గా ఉండటానికి ఇది ఒకటేంటంటే మన చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని మంచిగా నీట్గా ఉంచుకొని వ్యాధులు రాకుండా ఉంచుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. సంక్రాంతి అంటే కేవలం పండుగ కాదు, ఆరోగ్యం, పర్యావరణం, వ్యవసాయం, శాస్త్రం అన్నింటి సమ్మేళనం అన్నారు డాక్టర్లు. సంక్రాంతి పండుగ కేవలం సాంప్రదాయం కాదని, ఇది పూర్తిగా సైంటిఫిక్ ఫెస్టివల్ అంటున్నారు ఎక్స్పర్ట్స్.